వృద్ధ మహిళలను లక్ష్యంగా చేసుకుని పట్టపగలు చైన్ స్నాచింగ్లకు పాల్పడుతున్న నిందితుడిని చందానగర్ పోలీసులు సైబరాబాద్ ఎస్ఓటీ సీసీఎస్ బృందాలతో కలిసి అరెస్ట్ చేసినట్లు షేర్లింగంపల్లి ఏసీపీ సిహెచ్వై శ్రీనివాస్ కుమార్ తెలిపారు. చందానగర్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. చందానగర్ పరిధిలో 2 వేర్వేరు చైన్ స్నాచింగ్ ఘటనలపై ఫిర్యాదు అందడంతో కేసులు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు చెప్పారు. స్నాచింగ్ జరిగిందని చెప్పేసి కంప్లైంట్ వచ్చింది. దాని మీద ఇమీడియట్ గా అక్కడ పోవడం జరిగింది. ఈ లోపల ఇంకో కంప్లైంట్ దాని మీద ఇంకొక లేడీ కూడా ఇమీడియట్ గా ఒక 70 పడింది. ఆమె కూడా రామాలయం నుంచి వస్తామంటే ఆమె దగ్గర నుంచి కూడా ఒక కొనసాగడం జరిగిందని కంప్లైంట్ ఇచ్చింది. అంటే ఒకటే రోజు ఒక 3 నిమిషాల గ్యాప్ లో 2 కంప్లైంట్ రావడం జరిగింది. అంటే చైన్ స్నాచింగ్ కంప్లైంట్ రావడం జరిగింది. దాని మీద ఇమీడియట్ గా రియాక్ట్ అయ్యి ఆ టీమ్స్ అన్ని పోలీస్ స్టాఫ్ అలాగే ఎన్జిటి గారు మిగతా సీనియర్స్ సిబ్బంది వాళ్ళ సీనియర్లంతా వచ్చి ఇమీడియట్ గా దాని మీద వర్కౌట్ చేసి వ్యక్తులు రాజేశ్వరి అతను గోపీనగర్ లో ఉంటాడు. ప్రస్తుతం అన్ఎంప్లాయ్గా ఉన్నట్టు ఏమి మధ్య అప్పులు ఎక్కువైనని చెప్పేసి అతను ఈ పని చేసిన తెలిసింది. అతను వర్కౌట్ చేసి అతను నిన్న పట్టుకోవడం జరిగింది. అంటే వితిన్ 24 hours లోపల మనం స్నాచింగ్ చేసి ఇతన్ని మనం వర్కౌట్ చేసి కంబైన్డ్ ఎఫర్ట్స్ పెట్టి పట్టుకోవడం జరిగింది. పట్టుకొని ఇంటాక్ట్ ఆ ప్రాపర్టీ ఏదైతే ఉందో గొలుసులు ఇమీడియట్ గా దాన్ని ఇంటాక్ట్ గా మనం రికవరీ చేయడం జరిగింది. అతను ఫస్ట్ టైం అఫెండ్ ఇంతకుముందు అఫెన్స్ చేయలేదు. దానికి దాదాపు 20 లక్షల అప్పులు ఉన్నాయని తెలిసింది. అప్పులు చేసి ఇవన్నీ దాంట్లో దీనికి ఈ పద్ధతి ఎంచుకుంటారు. కాబట్టి మీ ద్వారా మేము తెలియజేసేది ఏమంటే ఈ లేడీస్ ఎవరైతే బయట మధ్యాహ్నం కూడా ఒంటరిగా వృద్ధులు చూస్తూ ఉంటారో వాళ్ళు కొంచెం జాగ్రత్తగా చేయరు కదా. బయట గుళ్ళకి పోయినా కానీ ఎక్కడ పోయినా కానీ వాళ్ళతో పాటు పక్కన ఎవరైనా సహాయకంగా పెట్టుకుంటే బాగుందని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తాము. అలాగే ఎటువంటి స్నాచింగ్ జరగడం ఇప్పటివరకు మన జోన్ లో జరిగిన అన్ని స్నాచింగ్స్ కూడా మనం డిటెక్ట్ చేయడం జరిగింది. ఎక్కడ కూడా ఇటువంటి నోటీస్ రాగానే మనం ఇది 20% పట్టుకుని మిగతా కూడా 2-3 days అన్నింటిలో కూడా పట్టుకోవడం జరుగుతూ ఉంటుంది. మరి మీ ద్వారా మేము చెప్పేది ప్రజలకు కొద్దిగా అప్రమత్తంగా ఉండి మాకు ఇమీడియట్ ఇన్ఫర్మేషన్ ఇస్తే దాన్ని వర్కౌట్ చేసి దొంగల్ని పట్టుకునే అవకాశం ఉంటుంది మాకు తెలియజేస్తుంది. మీ ద్వారా చెప్తాము. థ్యాంక్ యూ.